హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగాయి కదండి. ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ ఇంకొకటేమో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అసలు సిలబస్ ఏంటి. సో ఇలాంటి నోటిఫికేషన్స్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. అలాగే నేను ఎండ్ కార్ట్లో ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి అయినా మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేస్తున్నారో, సో మెయిన్లీ గర్ల్స్ అండ్ ఉమెన్స్. సో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. సో గర్ల్స్ అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకోవాలి, సో గ్రాడ్యుయేట్ లెవెల్ చెప్తాను అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తాను. సో అంటే మన గర్ల్స్కి కానీ ఉమెన్స్ కానీ ఎక్కువ రిస్క్ లేనివి, మనకు కొంచెం ఈజీగా ఉండేవి చెప్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ అండి. 2025 నోటిఫికేషన్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే బెస్ట్ పోస్ట్ ఫర్ గర్ల్స్ ఆర్ ఉమెన్స్. ఓకే, సో మనకైతే ఇవైతే ఖచ్చితంగా తెలియాలండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకోవాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు మెరిట్ లిస్ట్ సిబిడి 2లో మీరు మెరిట్ లిస్ట్ సాధిస్తే కనుక, మెరిట్ లిస్ట్లో మీరు రీచ్ అయితే కనుక మీకు అనేది మీరు ఏ పోస్ట్ అయితే ప్రిఫరెన్స్ పెట్టుకుంటారో ఆ పోస్ట్ ప్రకారమే మీకు అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మీకు అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో అనేది చేస్తానండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకున్న జాబ్స్ అంటే గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ ఏది బెస్ట్ జాబ్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చెప్తానండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకు కూడా ఓన్లీ ఒక ఫోర్ అనేవి బెస్ట్ జాబ్స్ ఉన్నాయండి. సో నేను స్పెషల్లీ గర్ల్స్ ఆర్ ఉమెన్స్కి మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ అండి. సో సింపుల్గా మనం జేఏ అని పిలుస్తాం. సో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా జేఏ అని మనం పిలుస్తుంటాం కదా. సో ఇదైతే మనకి ఓన్లీ డే డ్యూటీ మాత్రమే ఉంటుందండి. డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 or 6 మాత్రమే మనకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో లేడీస్కి ఈ పరంగా చూసుకుంటే ఇది చాలా బెస్ట్ పోస్ట్ అని చెప్పచ్చు. దట్టు మనకేంటంటే ఇది సిస్టమ్ వర్క్ అండి, సిస్టమ్ దగ్గరే కూర్చొని చేసే వర్క్. సో మీకు దీనిలో స్పెషల్గా ఏంటంటే ఈ పోస్ట్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇది సిబిటి 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు అనేది మీరు సెలెక్ట్ చేస్తే సిబిటి 2లో కూడా మీరు కనుక సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఇది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకే, సో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్స్ అనేది మనకి డెస్క్టాప్ వర్క్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని అకౌంట్స్, శాలరీస్ అంటే ఎవరైతే రైల్వేలో వర్క్ చేస్తుంటారో వాళ్ళ శాలరీస్ గురించి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్, అకౌంట్స్ ఎంటర్ చేయడం గురించి ఇలాంటి వర్క్ అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో కూడా మీకు మొత్తం కంప్యూటర్ వర్క్ సంబంధించినవే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇది కూడా ఒక స్టేషన్లో అంటే ఒక డేలోనే ఉంటుంది, డే టైంలోనే ఉంటుంది వర్క్ అనేది. సో మీకైతే చాలా ఈజీగా ఉంటుంది, అంటే గర్ల్స్కి అయితే మంచి ప్రిఫరబుల్ పోస్ట్ అండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో ఇదైతే మనకి ఎక్కడైతే స్టేషన్లో మనకి టికెట్స్ ఇస్తూ ఉంటారు కదండి, టికెట్స్ తీసుకుంటుంటాం కదా. సో అది సూపర్వైజర్ చేసే జాబ్ అండి. సో ఇది కూడా స్టేషన్కి సంబంధించింది. అంటే ఒక ప్లేస్లో ఉండి మాత్రమే మీరు వర్క్ అనేది చేయొచ్చు. ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు, ఓన్లీ ఆఫీస్ వర్క్ మాత్రమే ఉంటుంది. సో దాని ప్రకారం మీకైతే ఇది థర్డ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చుకోవచ్చండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్
జాబ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేషన్ మాస్టర్. సో మిగిలిన వాళ్ళతో మిగిలిన అంటే మనకి ఇందులో 7 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో 7, 6, 5, 6 సారీ 6 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంకోటి స్టేషన్ మాస్టర్ కాకుండా గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది, అండ్ కొత్తగా ఒకటి ట్రాఫిక్ అసిస్టెంట్ అని ఉంది. సో లాస్ట్ ప్రిఫరెన్స్కి లాస్ట్లో మనకి స్టేషన్ మాస్టర్ అనేది 4th ప్లేస్లో అయితే ఇస్తాను. ఎందుకంటే ఇది కొంచెం ఒకే స్టేషన్లో ఉంటుంది, బట్ వర్క్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో బట్ దీనికి శాలరీ కూడా ఎక్కువే. నేను వర్క్ ప్రెషర్ తీసుకోగలను, సో చేయగలను, ఛాలెంజెస్ ఫేస్ చేయగలను అంటే గో హెడ్. ఇది బాగుంటుంది స్టేషన్ మాస్టర్ అనేది. దట్టు మీకు ఏంటంటే హై సైట్ ఉండకూడదండి. సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి స్టేషన్ మాస్టర్కి. వీటికైతే మీకు ఐ సైట్ ఉన్నా పర్లేదు. సో C1, C2 ఇలా ఉంటాయి వీటికి మెడికల్ స్టాండర్డ్స్. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చూద్దామండి. సో ఇప్పటి వరకు మీకు గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చెప్పాను కదండి. సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ కనుక వస్తే కామెంట్ చేయండి. మీకు అనేది నెక్స్ట్ నేను కామెంట్స్ రూపంలో కానీ లేదంటే ఇంకొక వీడియో రూపంలో కానీ మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకండి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఓన్లీ ఫోర్ టైప్సే ఉన్నాయి. సో ఈ 4 టైప్స్ ఏంటంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఓకే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ టైపిస్ట్ పోస్ట్లకి ఖచ్చితంగా మనకి టైపిస్ట్ టెస్ట్ అయితే ఉంటుందండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అంటే CBT 2 అయిపోయిన తర్వాత మీకు అనేది టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, బట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ CBT 2లో క్వాలిఫై అవ్వడం మనకి ఇంపార్టెంట్. సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇంకోటి వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్స్ వర్క్సే ఉంటాయండి, కంప్యూటర్ బేస్డ్ వర్క్సే ఉంటాయి. ఓకే, టికెట్ కలెక్టర్, సో టికెట్ కలెక్ట్ చేసుకోవడం. సో ఇవైతే గర్ల్స్కి బెస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చండి. సో దట్టు మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని జాబ్కి అనేది అప్లై చేసుకోవడం చాలా బెస్ట్ అండి. నాకు తెలిసి వీటన్నిటికీ C2 ఇలాంటి మెడికల్ స్టాండర్డ్సే ఉన్నాయి. ఒక స్టేషన్ మాస్టర్ మాత్రమే A2 మెడికల్ స్టాండర్డ్ ఉందండి. మిగిలిన వాటికి C అలా ఉంది. సో C అంటే అలా C2 అలా ఉంటే ఏంటంటే మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మీకు ఐసైట్ ఉన్నా పర్లేదు, కొంచెం అలా ఐసైట్ కానీ మెయిన్లీ ఐసైట్ చూస్తారండి. సో ఐసైట్ ఉన్నా పర్లేదు వీటికైతే, అంటే స్పెట్స్ ఉన్నా కూడా పర్లేదు. సో ఒకసారి మెడికల్ స్టాండర్డ్ కూడా చెక్ చేసుకొని మీరు ఏదైతే ప్రిఫరెన్స్ అంటే నేను చేయగలను అనుకుంటారో అది ఇచ్చుకోండి. దీంట్లో మనకి ఇంకొకటి ఉందని చెప్పి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది ఉంటుంది. సో అది కొంచెం టఫ్ అయిన జాబ్ అండి, అది లేడీస్కి అయితే వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇవైతే ఈ 4 జాబ్స్ అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి, ఈ 3 జాబ్స్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి, గర్ల్స్కి కానీ ఉమెన్స్ కానీ బెస్ట్ జాబ్స్ అండి. ఈ ఆర్డర్ ఇది మీకు నచ్చిన ఆర్డర్లో ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ స్టేషన్ మాస్టర్ ఒకటి మీరు మెడికల్ స్టాండర్డ్ చెక్ చేసుకొని ఇచ్చుకోండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. సో అది క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి మీరు అనేది షేర్ చేసినట్లు అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.